హరే శ్రీనివాస. చాలదా అండి నాకు? ఇక్కడ కామెంట్ పెట్టారు చూడండి, ఫుల్ కామెంట్ నేను మీకోసం స్క్రీన్ షాట్ తీసి క్రాప్ చేసి పెట్టాను అనమాట. నేను ఇలా ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ కామెంట్స్ చూడడానికి టైంని వేస్ట్ చేస్తున్నానని మా వారు ఒక్కొక్కసారి నన్ను తిడుతూ ఉంటారు. ఎందుకు అలా మైండ్ స్ట్రెస్ చేసుకుంటూ ఉంటావు, అలా కామెంట్స్ అన్నిటికీ రిప్లై ఇస్తూ కూర్చుంటే నువ్వు బాగా స్ట్రగుల్ అవుతూ ఉంటావు అంటారు. బట్ ఇలాంటి కామెంట్స్ కోసమే కదా నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఇలాంటి మంచి కామెంట్ వస్తే ఆనందం ఎలా ఉంటుందండి? నేను ఏదైతే వారాహి ముద్ర కోసం చెప్తే ఆ యొక్క వీడియోని వాళ్ళ బాబుకు బాగాలేదు, అది కూడా 5 years బాబుకు బాగాలేదు అన్నప్పుడు వాళ్ళు ఈ సమ్మర్ వెకేషన్లో ఆపరేషన్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ ముద్ర వీడియో అనేది కనిపించి వాళ్ళు ఆ ముద్ర వేయించిన తర్వాత బాబుకి బాగుంది అని చెప్పేసి ఒక మాట చెప్పారు. బాబుకు ఆపరేషన్ అవసరం లేదండి, రిపోర్ట్స్ అన్ని నార్మల్గా ఉన్నాయని చెప్పారు. చాలదా అండి? ఆహారం అక్కర్లేదు, నిద్ర అక్కర్లేదు అనమాట. ఇలాంటి మాటలు చాలు. ఇవి నిజంగా పొగడతలే. నేను నిజంగా ఇలాంటి పొగడతలకు పొంగిపోతూనే ఉంటాను. అమ్మవారు కోసం చెప్పినప్పుడు అమ్మ ఇంత మంచిగా నాకు మంచి ఫ్రెండ్స్ని ఇచ్చింది, మంచిగా నా యొక్క మంచి కోరుకునే వాళ్ళని ఇచ్చింది. దీనికి మించింది అయితే ఏమీ లేదనమాట. అయితే ఇంత ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఇంతమంది ఫాలోవర్స్లో ఇన్ని కామెంట్స్లో 99 మంది మంచిగా కామెంట్ చేసినప్పుడు ఒకరు చెడుగా కామెంట్ చేస్తూ ఉంటారు. చెడుగా కామెంట్ చేసే వాళ్ళ కోసం నేను పట్టించుకోనండి. ఎందుకంటే మనం ఒకరిని వేలెత్తి చూపిస్తున్నప్పుడు మిగిలిన 4 వేళ్ళు మన వైపు చూపిస్తూ ఉంటాయంటారు. అలానే నేను 99 మందికి నచ్చినప్పుడు ఒకరికి నచ్చకపోవచ్చు, భయపడను, బాధపడను. ఎందుకంటే 99 మంది నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు. నా కుటుంబము కూడా నా దగ్గర డబ్బు లేనప్పుడు నన్ను తక్కువగా చూసింది. ఈ రోజుకి కూడా వాళ్ళని నాకు క్షమించాలనిపించదు. ఎందుకంటే వాళ్ళు డబ్బుకు మాత్రమే వాల్యూ ఇచ్చారు, మనిషికి వాల్యూ ఇవ్వలేదు. నా దగ్గర డబ్బు లేదంటే డబ్బు రాకుండా చేసిందే వాళ్ళు, అంతా చేసిందే వాళ్ళు. కానీ మమ్మల్ని చిన్న చూపు చూసింది కూడా వాళ్ళే. ఈరోజు మేము ఎదిగాం. నిజంగా చెప్తున్నాను, భగవంతుడి సాక్షిగా. భగవంతుడు మమ్మల్ని సర్వదా కాపాడాడు. ప్రతి అడుగులో కూడా మాకు అడిగే తోడున్నాడు. ప్రతి కష్టంలో కూడా మాకు సపోర్ట్గా ఉన్నాడు. మీకు విషయం చెప్పనండి, ఎవరికైనా ఏదైనా వెంటనే వస్తుంది. కానీ నా విషయంలో, నా భర్త విషయంలో ఏది కూడా మేము అనుకున్న వెంటనే రాదు. కష్టాలు, బాధలు అన్నీ చూపించి, నరకం చూపించి అందులోంచి సంతోషాన్ని ఇస్తూ ఉంటాడనమాట భగవంతుడు. ఏంటో మాకు అర్థం కాదు. ఎందుకు ఇలా ఇబ్బంది పెడతాడా అంటే, ఇంత నరకం చూసినప్పుడు ఎవరు మనవాళ్ళు, ఎవరు పై వాళ్ళు తెలుస్తుందన్నమాట. ఎవరు మనకు సపోర్ట్ చేస్తారు, ఎవరు మనల్ని పట్టించుకోరు, ఎవరు కష్టం అంటే ఫోన్ ఎత్తుతారో, ఎవరు కష్టం అంటే ఫోనే లిఫ్ట్ చేయకుండా ముఖం కూడా చూడరు. వీళ్ళందరినీ తెలియజేసింది ఆ కష్టాలేనమాట. అందువల్ల భగవంతుడి మేలు ఎప్పుడు మర్చిపోను. నాకు కష్టం పెట్టాడని నేను ఎప్పుడు బాధపడినండి. కష్టంలో కూడా నాకు నువ్వున్నావని చూపిస్తూ నాకు ఎవరు లేరు అనేది చూపించాడు. చూసారండి, అది కదా భగవంతుడు అంటే. నాకు అదే ధైర్యం, అదే మనోధైర్యం. భగవంతుడు నాకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. బట్ వీళ్ళ కుటుంబానికి కూడా భగవంతుడు తోడుగా ఉండాలని ఆశిస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. నేను మీ రమాదేవి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చిన రివ్యూకి అయితే చాలా చాలా సంతోషం.